నీ జనులను రక్షించుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై నిత్యము ఉద్ధరించుము అంటున్నాడు. అవును, నిత్యము నిన్ను ఉద్ధరిస్తాడంట, నిన్ను ఆశీర్వదిస్తాడంట. ఎందుకంటే ఆయన స్వాస్థ్యాన్ని నీవు, ఆయన యొక్క మరి ఇంకో విధంగా చెప్పాలంటే ఆయన సొత్తువు నీవు. నీ జనులను రక్షించము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై నిత్యం. ఒక దినము కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరము కాదు, ఈ 26 కాదు, ఒక జీవిత కాలం ఎంత పొడుగైనా ఉండని అదంతా కూడా నీకు వారికి నిత్యము కాపరివై నిత్యం వారిని ఏం చేయాలి తెలుసా? ఉద్ధరించుమని దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ఈ ప్రభు నేను రక్షించును గాక. అవును, ఆయన స్వాస్థ్యమైన నిన్ను దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డగా ఆశీర్వదించబోతున్నాడు. మరి నీ కాపరి అయి నిత్యము నిన్నేం చేస్తా సార్? ఉద్ధరిస్తారని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఇలా చూస్తున్న మీ జీవితంలో అటువంటి కార్యాలు